నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండుగ, సినిమా ప్రియులకు మరింత పెద్ద పండుగ. ప్రతి ఏడాది సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలను విడుదల చేయడం ఆనవాయితీ. వీటికి థియేటర్లను అడ్జస్ట్ చేయడం కూడా పెద్ద కసరత్తే. ఈ ఏడాది కూడా 4 సినిమాలు సంక్రాంతి ఆప్షన్గా ప్రేక్షకుల ముందు నిలుస్తున్నాయి. ఇప్పటికే హనుమాన్, గుంటూరు కారం సినిమాలు విడుదలైపోయాయి. వెంకటేష్ హీరోగా సైంధవ్, నాగార్జున హీరోగా నా సామిరంగా సినిమాలు కూడా క్రేజీ ఆప్షన్స్గా నిలుస్తున్నాయి. మరి ఈ సినిమాల జోరు ఎలా ఉంటుంది, అసలు సంక్రాంతి సినిమాల దూకుడు ఎలా ఉంటుంది అన్న విషయాల్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఖాదర్ గౌరీ గారు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉన్నారు వారు. అలాగే భరద్వాజ్ గారు, ప్రముఖ సినీ క్రిటిక్, వారు కూడా స్టూడియోలో ఉన్నారు. అలాగే కార్యక్రమం మధ్యలో కాలర్స్ స్పందన కూడా మనం తీసుకుందాం. వారు కూడా అన్ని ఏరియాల నుంచి కూడా స్పందన తెలియజేయడానికి చాలామంది కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ముందుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఖాదర్ గౌరీ గారితో మాట్లాడదాం. ఖాదర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చాలా సంతోషం సార్. రాత్రి నుంచే సుదర్శన్లో 1 AM షో చూడడం జరిగింది. USA నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేశారు. 2 రాష్ట్రాల నుంచి కూడా తెలుసుకున్నాము. దాదాపు హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ మొత్తం థియేటర్లు వేసి మల్టీప్లెక్స్లో కూడా 2 రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఏంటంటే సినిమా మీ అందరికి తెలిసిన విషయం, సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి మహేష్ బాబు నుంచి మా అభిమానులు కూడా అదే అలవాటు ఉంది. మంచిగా ఉంటే మంచిగా ఉంది అంటాం, లేకుంటే లేదంటాం. బాగా నచ్చింది, బ్లాక్ బాస్టర్ మూవీ. దానికి నిదర్శనం మీ కేకేనండి. సక్సెస్ అయింది. కుర్చీ మడత పెట్టి బ్లాక్ మాస్టర్ కొట్టేసాం, కాలర్ ఎగరేస్తున్నాం. ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్ సార్. కేక్ చూడండి సార్, రండి సార్. ముఖ్యంగా మీ ఛానల్ తరఫున కూడా సార్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ వచ్చి కేక్ కట్ చేసుకోవడం కూడా నిజంగా చరిత్రలో కూడా ఇక ఎప్పటివరకు ఏ ఛానల్ జరగకుండా వచ్చి ఇట్లా అభిమానులు వచ్చి ఇట్లా కట్ చేయడం అన్నది ఆ అదృష్టం మాకు దొరకడం, మా సినిమా బ్లాక్ బాస్టర్ కావడం, ముఖ్యంగా స్వతంత్ర టీవీ ఛానల్స్ ప్రేక్షకులకు యజమాన్యానికి ప్రత్యేకంగా కృష్ణ, మహేష్, ప్రజాసేన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నేను పర్వాలేదు అలానే. ఓకే 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 సార్. కేక్ చూపిస్తున్నారా సార్? మీకు పర్వాలేదు సార్, మీరు పెద్దలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎస్, రైట్. ఒక అభిమానిగా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కీలక మెంబర్గా సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. సరే, ఏది మాట్లాడినా కానీ మహేష్ బాబు గారి మీద అభిమానం, లేకపోతే కృష్ణ గారి మీద అభిమానం, గుంటూరు కారం మీద వచ్చినటువంటి బజ్, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు కథా నేపథ్యం కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి హైప్కి, ఉన్నటువంటి సినిమాకి ఎక్కడ కూడా కొంచెం పొంతన లేదు అనేటువంటి కొన్ని నెగిటివ్ కామెంట్స్. మహేష్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఎంతైతే పాజిటివ్ టాక్ ఉంటుందో అంతకు ఒక మెట్టు నెగిటివ్ టాక్ కూడా రావటం, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అంతా సర్దుకుపోయి ఒక నిమిషం బ్లాక్ బస్టర్ అనేటువంటి టాక్ కావాలని చేస్తున్నారంటారా, లేకపోతే సినిమాలో నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? సార్, తప్పకుండా మీరు అన్నమాట నేను కూడా ఒప్పుకుంటాను. ఏ విషయంలో అంటే ఇంతకంటే ముందు కూడా సర్కారీ వారి పాట విషయంలో కొన్ని సినిమాలు ఇదే విషయంలో జరిగింది. తర్వాత బ్లాక్ బాస్టర్ మూవీస్ అయ్యాయి. రకరకాలుగా ఏంటంటే దీన్ని కొంతమంది పొలిటికల్గా కావాలని చేస్తారు, కొంతమంది ఫ్యాన్స్ లెవెల్లో చేస్తారు. మాకున్న అనుభవం బట్టి నా దగ్గర వయసు రికార్డు రాజకీయాలు అంటే సార్, కావాలని ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో నా దగ్గర చిన్న వయసు కూడా ఉంది. ఇక ఫలానా సినిమా ట్విట్టర్లో ఇలా అలా చేయండి, థియేటర్ల కాడ నెగిటివ్గా రివ్యూస్ ఇవ్వండి, ముందే స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని. ఏం చేపించినా కూడా సినిమాలో దమ్ముండి, కంటెంట్ ఉండి, మంచి సినిమా ఉంటే తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నాయి. మంచిగా ఉన్న సినిమాలు నడుస్తున్నాయి. నేను 2 సార్లు చూశాను రాత్రి నుంచి. మా హీరో గారి సినిమాని చెప్పడం లేదు, సామాన్య ప్రేక్షకులు కూడా అదే తీర్పిస్తారు, ప్రేక్షకులు కూడా అదే తీర్పిస్తారు. బ్లాక్ బాస్టర్ మూవీ ఉంది. ఎస్, రైట్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్వేత గారు. శ్వేత గారు నమస్తే అండి. ఎస్, చూసారా గుంటూరు కారం? నా పేరు శ్వేత అండి. గుంటూరు కారం సినిమా ఇప్పుడే చూసేసి వచ్చాము. ద థింగ్ ఏంటంటే మార్నింగ్ రివ్యూస్ చూసాం. బేసికల్ గా వెళ్లే ముందు ఏంటి అసలు చూడగలుగుతామా లేదా అని అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ రివ్యూస్ ఎందుకు ఇచ్చారు అనేది పెద్ద ప్రశ్నగా అనిపించింది నాకైతే. బేసికల్ గా చాలా బాగుంది సినిమా. అంటే ఒక సామాన్య ఆడియన్ ఏదైతే సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో అవన్నీ సినిమాలో ఉన్నాయి. అండ్ యాజ్ ఎ ఫ్యాన్ గా చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఇంకెక్కువ ఉంటాయి. అవును, నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, వాటన్నింటినీ రీచ్ అయిందండి సినిమా. అంటే మీతో పాటు శ్వేత గారు, మీతో పాటు మూవీ చూసిన వాళ్ళ స్పందన ఏంటి? అంటే
ఒక అభిమానిగా కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి చూస్తే లేదు బాగానే ఉంది అనేటువంటి మాట మీరు చెప్పారు. మీ పక్కన వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నానండి. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి రివ్యూస్ ఇచ్చారు అని అనుకుంటున్నారు బేసికల్ గా. మేము షాక్ అయ్యాం అసలు ఎందుకు ఇలాంటి రివ్యూ ఇచ్చారంటే, సినిమా ఒక ఇలా ఉంటాయి కదండి, ప్రీ క్లైమాక్స్ అని, ఇంటర్వ్యూ అని, స్టార్టింగ్ అని, ఎండింగ్ అని, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హేటర్స్ ఏమంటారంటే ఎప్పుడు కూడా మహేష్ బాబు డాన్స్ చేయడానికి, డాన్స్ చేసినా సాటిస్ఫాక్షన్ అవ్వరు వీళ్ళు, ఏం చేసినా ఎవరు ఏంటి అని అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక్కడ నేను ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పోటీ సినిమాకి వెళ్ళినప్పుడు అసలు ఏంటి ఫైట్స్ అన్ని ఏంటి అంటే లాస్ట్ లో ఒక సీన్ లేపుతుంది సినిమా మొత్తం, కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకు అట్లా అనిపించదు. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. క్రిటిక్స్ ఏం చెప్తున్నారు అని అంటే, వాళ్ళు చాలా సినిమాలు చూస్తారు కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఉండుంటారు. చాలా బాగుంది. స్టూడియోలో ఉన్న వాళ్ళకి కూడా హాయ్ అండి. అక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ అండి, ఉన్నది మాట్లాడారు, మీరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మా తరఫున. ఎందుకంటే నిజాయితీ ఉన్న ఫ్యాట్. ఇంకోటి ఎక్కడ వల్గరగలే అశ్లీత సినిమా అందరు కుటుంబ సభ్యులందరూ చూడవలసిన సినిమా సార్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్ శ్వేత గారు. ఎస్, ఇక భరద్వాజ్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్, వారితో కూడా మాట్లాడుతాం. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. వస్తున్నటువంటి టాక్కి, ఆడియన్స్ ఇస్తున్నటువంటి స్పందనకి, ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక మెంబర్ చెప్పినటువంటి మాటకు కావచ్చు, లేకపోతే చూసినటువంటి కొన్ని వర్గాల వరకు, అంటే ప్రతి సినిమా కూడా అన్ని వర్గాల వాళ్ళకి నచ్చాలి అన్నటువంటి రూల్ అయితే లేదు. ప్రతి బ్లాక్ బస్టర్ కూడా నాకు నచ్చలేదని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వర్గం వాళ్ళ మాటలు ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ బాగున్న వాళ్ళు మౌత్ స్ప్రెడింగ్ తోటి ఇంకా చేస్తూనే ఉంటారు అనేటువంటి కొన్ని మాట ఎలా చూడాలి? ఒకటండి, సినిమాకి సంబంధించి మహేష్ బాబు విపరీతంగా కష్టపడ్డాడు. అంటే ఒక రకంగా ఇది టోటల్గా మహేష్ బాబు సినిమా. ఇక్కడ ఇంకా వేరే ఇది లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. తను స్లాంగ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో నడిపాడు ఈ సినిమాలో. టోటల్గా సినిమాని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్ళాడు. కాబట్టి మహేష్ బాబు అభిమానులకి ఇది పూర్తి స్థాయిలో సంతృప్తి ఇచ్చినటువంటి సినిమా. అయితే రెండోది, ఈ సినిమాకి సంబంధించి వ్యూహాత్మకంగానే మొదటి నుంచి కూడా ఎటువంటి అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్ చేయకుండా ఉన్నారు. ఎవరు మాట్లాడలే. త్రివిక్రమ్ మాట్లాడలేదు, మహేష్ బాబు ఎక్కడ ఈ సినిమా గురించి ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. ఇది వాంటెడ్గా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అంటే ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా థియేటర్కి రప్పిస్తే, ఒక సర్ప్రైజ్ ఇచ్చి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంది అంటే కనుక అది స్ప్రెడ్ అవుతుంది అనేది వీళ్ళ వ్యూహం. అందులో భాగంగానే ఎక్కడ కూడా ఈ సినిమా గురించి మాట్లాడే ప్రయత్నం ఎక్కడ చేయలే. ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సినిమా గురించి ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. ఒకళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నారు తప్ప సినిమా గురించి ఒక అంచనా క్రియేట్ చేసే పద్ధతిలో ఎక్కడా మాట్లాడలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుడు బ్లాంక్గా థియేటర్కి రావాలి అని అనుకున్నారు. వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడు అనేది చూద్దామనే గేమ్ నడిపారు వీళ్ళు. అయితే కంటెంట్కి సంబంధించి, ఈ సినిమా స్క్రిప్ట్కి సంబంధించి రకరకాల విషయాలు బయటకు వచ్చినాయి. ముందు కీర్తి కిరీటాలు నవల ఆధారంగా ఇది నడుస్తోంది అనే మాట వినిపించింది. దానికి దీనికి పోలికలు ఉన్నాయి. పోలిక అంటే మీకు ఈ సినిమాలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్కిను అందులో రాజ్యలక్ష్మి అనే క్యారెక్టర్కి కొంత పోలికలు ఉన్నాయి. అంటే అక్కడ గాయని ఆవిడ సంగీత కళాకారిణి, ఆవిడ భర్తని వదిలేసి వెళ్ళిపోతుంది, కొడుకుని వదిలేసి, ఇది లైన్ తీసుకుని అక్కడ నుంచి పొలిటికలైజ్ చేశారు. కథ ప్రకారం నిజానికి మహేష్ చాలా కన్విన్స్ అయ్యాడు, త్రివిక్రమ్ని విపరీతంగా బిలీవ్ చేశాడు. ఇదంతా నడిచింది. కానీ స్క్రిప్టులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంత అంటే కమర్షియల్ సినిమాకి లాజిక్స్ ఏంటి అని అనుకోవచ్చు, కానీ కమర్షియల్ సినిమాకి లాజిక్స్ ఏంటి అని అనుకోవచ్చు కానీ కన్విన్స్ చేయాలి, కొన్ని కన్విన్సింగ్గా ఉండాలి. అలా లేని సందర్భం కూడా ఈ సినిమాలో కొన్ని కనిపిస్తాయి. కానీ మహేష్ బాబు తన పెర్ఫార్మెన్స్తో అలా ఈడ్చుకుని వెళ్ళిపోయాడు సినిమా, సింగిల్ హ్యాండ్తో లాక్కెళ్ళాడు. కాలర్ లైన్లో ఉన్నారు భరద్వాజ్ గారు, మాట్లాడదాం మళ్ళీ మీతోటి. ఎస్, గౌతమ్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే అండి. గౌతమ్ గారు
అసలు సినిమా అవసరం అండి. సినిమా మాత్రం అందులో ఎటువంటి డౌట్ లేదు. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ మనం లేవగానే ఇట్లా చూస్తాం కండి, మనం ఫోన్ ఆబ్వియస్లీ ఫోన్ ఓపెన్ చేస్తాము. అయితే రివ్యూస్ ఈ చిన్న చిన్న టాక్స్ వచ్చాయి, సమ్ నెగిటివ్ టాక్ లాగా వచ్చింది. ఒక సెకండ్ నేను ఇది నిజంగా నేను నిరుత్సాహపడిపోయాను. జనరల్ గా చెప్తున్నాను. అయితే సినిమాకి వెళ్ళి చూసి వచ్చాక అది అన్ని కొట్టిపడేయాలండి. లిటరల్లీ సినిమా ఆసమ్. అంటే మనుషులు చూసే విధానం బట్టి కూడా ఉంటుందండి. సినిమా మాత్రం చాలా సూపర్ గా ఉంది. మీకు నచ్చినటువంటి అంశం ఏంటి గౌతమ్ గారు సినిమాలో? ఏంటండి బాగా నచ్చినటువంటి అంశం ఏంటి సినిమాలో? కథ పరంగానా, లేకపోతే డైరెక్షన్ పరంగానా, లేకపోతే చాలా మంది చెప్తున్నట్టు మహేష్ బాబు సింగిల్ పర్ఫార్మెన్స్ తోటి టోటల్గా హోల్ అండ్ సోల్ మొత్తం ఆయనే చేశారు అనేటువంటి మాట? మొత్తం చూస్తే మహేష్ బాబే కనపడతాడు తప్ప సినిమాలో ఇంకేమీ కనిపించదు అనేటువంటి ఒక మాట, తన భుజాల మీద అన్ని వేసుకున్నాడు అనేటువంటి మాట. ఏం నచ్చింది? మహేష్ బాబు సినిమా మొత్తం లాక్ రావడం అది కరెక్టే. కాకపోతే ఎమోషన్స్, ఆ మదర్ సెంటిమెంట్ అనేది చాలా నచ్చింది. కామెడీ పరంగా కూడా వెన్నెల కిషోర్ ఈ వర్షన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా సూపర్ అండి సినిమా మాత్రం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్ గౌతమ్ గారు. ఖాదర్ గారు, సార్ ఎస్ నిజంగా అంటే మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు వస్తున్నటువంటి సరే పాజిటివ్గా ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ టాక్, తర్వాత మిక్స్డ్ టాక్, ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెగిటివ్ టాక్ గురించి మీరు వినగానే ఫస్ట్ నాకు నచ్చింది అంటే అభిమానిగా పక్కన పెట్టండి, ఒక కామన్ ఆడియన్గా చూసారా మీరు, లేకపోతే అభిమానిగా చూసారా, లేకపోతే ఇచ్చినటువంటి హై ప్రకారం? సార్ నేను ఫస్ట్ మాట్లాడితే అదే చెప్పాను. సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి మహేష్ బాబుకు మాకు కూడా అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన ఎంబడి ఉన్నాం 36 years నుంచి. కాబట్టి సినిమా నచ్చకపోతే నచ్చలేదంటాం. మా సినిమా అయినా సరే, మహేష్ బాబు గారి సినిమా అయినా సరే, ఇందులో అలాంటిది ఏం లేదు. కాబట్టి మేము కూడా వేరే సినిమాలు కూడా చూస్తుంటాం, మంచిగా ఉందంటే లేదు, అలాంటిది ఏం లేదు. కొంతమంది కావాలని, ఇప్పుడు ఆల్ హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం ఒక ట్రెండ్, కొంతమందికి పని బాట లేని వాళ్ళు ప్రసాద్ గారు ఏదో రివ్యూస్ ఇస్తుంటారు, వాళ్ళకి తినడం కూడా జరిగింది, తను తినే వాళ్ళు కూడా ఉంటారు, అనవసరంగా రాద్ధాంతం చేస్తారు. అంటే రేపు రాబోయే సినిమా వాళ్ళు అలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారంటారా, లేకపోతే ఈ రోజే రిలీజ్ అయిన మరో సినిమా? నేను కొన్ని బూతులతో ఆడియోస్ ఉన్నాయి సార్, కావాలని ఓ వారం ముందే అందరూ స్ప్రెడ్ చేశారు, కానీ ఇక్కడ వినిపించలేము. అవి ఉన్నాయి నా దగ్గర. అయితే కావాలని ఏం చేస్తారంటే కావాలని స్ప్రెడ్ చేసేసి ఏదో చేస్తుంటారు. కానీ ఇక్కడ కొంతమంది హీరో ఫ్యాన్స్ అలా చేయరు, మేము చేయం, అస్సలు చేయం. ఇప్పుడు సినిమాలో నచ్చిన అంశాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక లైన్లో మాట్లాడినట్టు బ్రదర్ మాట్లాడిండు, వెన్నెల కిషోర్ గారి వాళ్ళ కామెడీ హైలైట్గా ఉంటుంది. మన అజయ్ కూడా గుడ్డిగా ఉండి అట్లే ఫైట్ చేస్తూ లాస్ట్ అదో సన్నివేశం బాగా కామెడీ పండింది అక్కడ. రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు, శ్రీలీల డ్యాన్స్ హైలైట్ సినిమాకు బాగా చేశారు. ఇద్దరు కూడా సూపర్గా చేశారు. ఉన్నది ఒప్పుకోవాలంటే సినిమాలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు సార్. ఫస్ట్ కూర్చున్నప్పటి నుంచి చివరిలో అయిపోయి ఎండ్ వరకు కూడా ఇంకా ఉందా అని చూస్తున్నాం. ఇంకా అయిపోయింది సినిమా, అంతా ఎంజాయ్ చేశాం మేము. మరో కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ. ఎస్ నాగరాజ్ గారు, నమస్తే అండి. నాగరాజ్ గారు, ఎస్ సినిమా చూసారా మీరు? ఏ మూవీ చూసారు? గుంటూరు కారమా, హనుమానా? ఎస్ చెప్పండి, సినిమాకి సంబంధించి మీకు నచ్చినటువంటి అంశం ఏంటి? హిట్టా ఫ్లాపా వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ నేపథ్యంలో? చాలా సంతోషం. ఇప్పటివరకు 3 కాలర్స్ కూడా మాట్లాడారు, ఉన్నదే మాట్లాడారు. ఒక నిమిషం నాగరాజ్ గారు మాట్లాడండి. డైలాగ్స్ కానీ ఫైట్ కానీ సాంగ్స్ ఏ టు జెడ్ అన్ని బాగున్నాయి సార్. సినిమాకి సూపర్ నచ్చింది సార్ నాకు. రైట్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు. మచిలీపట్నం నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. ఎస్ మాట్లాడండి. సినిమా చూసారా మీరు? చూసామండి. ఎస్ ఎలా అనిపించింది మీకు? సినిమా ఎక్స్ట్రాడినరీ సార్. మహేష్ బాబు పర్ఫార్మెన్స్, ఓన్లీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కానీ సబ్జెక్ట్ కానీ, మీరు మాట్లాడుతున్నారు నెగిటివ్ టాక్ అని, ఇక్కడ నెగిటివ్ టాక్ అని ఏం లేదని సినిమా బ్లాక్ బస్టర్ సార్. సంతోషం. ఎక్స్ట్రాడినరీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్. ఎక్కడ నెగిటివ్ టాక్ అనేటువంటి మాటని నెగిటివ్ అని మేము చెప్పడం కాదండి. వస్తున్నటువంటి దాంట్లో బ్లాక్ బస్టర్ అని చెప్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే మీడియంగా ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీలాగా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నటువంటి వాళ్ళు. అన్నిటినీ క్రోడీకరించి మాత్రమే మేము ప్రోగ్రామ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఈ సినిమా ఇది అని మీడియా డిసైడ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. ఎస్ భరద్వాజ్ గారు, చాలా వరకు ఈ కథా నేపథ్యం చూస్తే ట్రైలర్ చూడగానే ఇమీడియట్గా అజ్ఞాతవాసి, మరో అజ్ఞాతవాసి, అదిగాక ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి డేట్ 7th Jan 7th కూడా అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ అయింది. సో అది ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు కూడా గుంటూరు కారం కూడా అదే వస్తుంది అనేటువంటి మాట. 2 సినిమాల మధ్య వస్తున్నటువంటి పోటాపోటీ నేపథ్యంలో స్ప్రెడ్ చేస్తున్నటువంటి అంశాలు ఇవి, లేకపోతే
నిజంగానే లేదు, వస్తున్నటువంటి రకరకాల అంశాలు. ఇప్పుడు ఇంతకుముందు కలేజా సినిమా చేశారు వీళ్ళిద్దరూ కలిసి, అవును. అతడు చేశారు. కలేజా అది థియేటర్లో నడవలేదు, కానీ అది ఇతర శాటిలైట్లో చాలా పెద్ద హిట్. అది అవును. శాటిలైట్లో చాలా పెద్ద హిట్, అలాగే సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా పెద్ద హిట్. అది అవును. యూట్యూబ్లో విపరీతంగా సర్క్యులేట్ అయినటువంటి సన్నివేశాలు ఆ సినిమా నుంచి. కాబట్టి అది థియేటర్లో మాత్రమే ఫ్లాప్ తప్ప ఇతరత్ర హిట్ సినిమానే. అవును. సో అదొక ఫ్లాప్. దాని తర్వాత చేస్తున్నటువంటి సినిమా కాబట్టి దీని మీద రకరకాల పద్ధతుల్లో మాట్లాడారు. అంటే ప్రధానంగా నేను ఇందాక చెప్పింది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ తీసుకోవటం ఈ సినిమాకి. కథాపరంగా త్రివిక్రమ్ వైపు నుంచి లోపాలు ఉన్నాయండి సినిమాలో. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోదలుచుకుంటే త్రివిక్రమ్ ఇంకొంచెం వర్క్ చేసి ఉండొచ్చు ఈ సినిమాకి. ఆయన చాలా లూజ్ ఎండ్స్ వదిలాడు సినిమాలో. ఈ లూజ్ ఎండ్స్ ఉన్నప్పటికీ సినిమా నడుస్తోంది అంటే అది మహేష్ బాబు క్రెడిటే. కాబట్టి ఇది గురూజీ సినిమా అని చెప్పుకోవడానికి కుదరదు. చాలామంది కొంతమంది చెప్పిన మాట, నేను త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చూస్తున్నట్టుగా లేదు, వి వినాయక్ డైరెక్షన్లో సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది నాకు అనేటువంటి పందా యాక్షన్ సన్నివేశాలు మార్చారు. టోటల్గా మహేష్ బాబు భుజాన్ని వేసుకున్నాడు సినిమాని. అది పెర్ఫార్మెన్స్ సైడ్ కానివ్వండి, డ్యాన్స్ వైపు కానివ్వండి, స్లాంగు, డైలాగు, అన్ని విధాలుగాను మహేష్ బాబు లేకపోతే ఆ సినిమా పరిస్థితి ఏంటి అనేది గందరగోళం. అదే స్క్రిప్ట్తో పెడితే, ఇంకొక హీరోతో ఇదే స్క్రిప్ట్తో పెడితే చాలా ప్రాబ్లమాటిక్ వ్యవహారమే. అన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి స్క్రిప్ట్లో. అంటే మీకు అతను ఏదైతే ఏ కాన్ఫ్లిక్ట్ మీద అయితే కథని డిజైన్ చేశారో అక్కడే చాలా దాన్ని కన్విన్సింగ్గా చెప్పలేదు. కన్విన్సింగ్గా అంటే ఈ కాన్ఫ్లిక్ట్ని ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి. ఆడియన్స్ ఫీల్ అయ్యే లెవెల్లో లేదు అది. అలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఒక సెకండ్ హీరోయిన్ ఉంటుంది సినిమాలో, మీనాక్షి. ఆ క్యారెక్టర్ని వాస్తవానికి ఆ క్యారెక్టర్కి శ్రీలీల అనుకున్నారు ముందు. అనుకుని పూజా హెగ్డేని ఇప్పుడు శ్రీలీల చేసిన క్యారెక్టర్ కోసం అనుకున్నారు. తర్వాత మారింది సీన్, మారి శ్రీలీలతో ఈ క్యారెక్టర్ చేయించి అది మీనాక్షికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, కొంత కామెడీ నడపాలనేది ఆయన వ్యూహం. అది నడవాల సినిమాలో. ఇలాంటి కొన్ని అంటే ఆయన అనుకున్న పద్ధతిలోనూ సినిమా నడవలేదు. కానీ అలాగే ఆయన ఏదైతే కాన్ఫ్లిక్ట్ మీద సినిమాని బిల్డ్ చేశారో ఆ కాన్ఫ్లిక్ట్ ఆడియన్స్ కన్విన్స్ అయ్యే లెవెల్లో లేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్, అలాగే ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొక గందరగోళం ఏంటంటే త్రివిక్రమ్ వైపు నుంచే ఈ సినిమాకి విలన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ ఏజ్ 80 ఈ సినిమాలో, ఆయనే చెప్పుకుంటాడు 80 అని. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక బంధుత్వం ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దాంతో ఒక బలమైనటువంటి విలన్ అవతల వైపు ఉంటే హీరోయిజం ఎలివేట్ అయ్యేటువంటి సందర్భం వేరుగా ఉంటుంది. ఇలా ఒక కమర్షియల్ సినిమాకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ సినిమాలో. అలాగే సబ్జెక్ట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే సంక్రాంతి రోజు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ గుంటూరు కారానికి ఆడియన్స్ ఎక్కువగా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. మాట్లాడుతున్నాం జనరల్ గా పెద్ద హీరోలు సినిమాలకు వెళ్తారండి. తర్వాత కథాపరంగా కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి నెగిటివ్ టాక్, లేకపోతే సినిమా చూసిన తర్వాత ఇంకో ఆప్షన్ ఏముందా అనేటువంటి దాంట్లో ఇతర సినిమాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి ఒక కాలర్ లైన్లో ఉన్నారు అమలాపురం నుంచి. బాలు గారు నమస్తే అండి. బాలు గారు. ఎస్ బాలు గారు వినిపిస్తుందా? హలో. ఎస్ బాలు గారు నమస్తే అండి. ఎస్ మూవీస్ చూసారా? వినపడుతున్నాయి. ఎస్ మీరు టీవీ చూస్తూ కాకుండా ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి ప్లీజ్, కాల్ కట్ అవుతుంది. మూవీ చూసాను, చాలా బాగుంది మూవీ. ఏ మూవీ చూసారు మీరు? గుంటూరు కావాలి. ఎస్ మీకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటి? మూవీ సబ్జెక్ట్ బాగుంది, మహేష్ అన్న యాక్టింగ్ బాగుంది, టేకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఓకే, మైనస్ అంటారా? వాజ్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతే ప్రతి సినిమా మైనస్ కనబడుతుంది. మీకు జెన్యున్ గా ఇప్పుడు 4 days అయితే, ఇప్పుడు రివ్యూ వదిలేండి, ఒక 4 days అయితే జనాలు చెప్తారుగా. మీకు సినిమా పొంగల్ అయ్యాక ఏ సినిమా నిలబడుతుంది అది చూసుకోండి, 1 week అయ్యాక అప్పుడు తెలిసిపోతుంది.
ఎస్ రైట్, స్పందించినందుకు థ్యాంక్ యూ బాలు గారు. ఇక వరంగల్ నుంచి రాజేశ్వరి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వరి గారు నమస్తే అండి. రైట్ ఏలూరు నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు. బాలాజీ గారు సార్ మూవీ చూసారా? హలో బాలాజీ గారు మీరు టీవీలో కాకుండా ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. టీవీలో చూసి మాట్లాడండి, కాల్ కట్ అవుతుంది ప్లీజ్. మూవీ చూసారా? మూవీ అంటే రిలీజ్ అవడానికి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. మూవీ అంటే అన్ని సినిమాలు చూడాలనిపిస్తుంది, కానీ ఇంతవరకు ఏ సినిమా చూడలేదు. చూస్తానండి, అన్ని సినిమాలు చూస్తానండి ఈ సంక్రాంతికి. ఎస్ మూవీ చూడండి. మూవీ చూసిన తర్వాత స్పందన ఏంటి అనేది కూడా మీరు మళ్ళీ తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ బాలాజీ గారు కాల్ చేసినందుకు. రైట్, ఎస్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారండి విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. మూవీ చూసారా? చూశానండి. ఎలా అనిపించింది మీకు? బాగుందండి. అంటే మీకు బాగా నచ్చింది ఏంటి? చాలా వరకు మహేష్ బాబే సినిమా మొత్తం కనిపిస్తారు, కథాపరంగా చూసినా ఏ పరంగా చూసినా అనేటువంటి కొన్ని మొత్తం డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని బాగా ఉన్నాయి, డైలాగ్స్ కానీ ఇప్పుడు చేస్తాడు అవ్వదు, అలాంటి బాగా చేసేది సినిమాలో. చాలా బాగుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు స్పందించినందుకు. ఎస్ భరద్వాజ్ గారు, వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, సో ఫైట్స్ పరంగా మ్యూజిక్ విషయంలో కూడా ఒకంత ఎక్స్పెక్టేషన్ అంటే 1-2 పాటల మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారండి. మొదటి నుంచి ఉంది అది. తమన్ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత అభిమానుల నుంచి కూడా వ్యక్తమైనటువంటి సందర్భం చూసాం మనం. అంటే మహేష్ బాబు త్రివిక్రమ్ తమన్ కాంబోలో వచ్చినంత బజ్ 1-2 పాటల మించి మినహా ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంత కన్ఫ్యూజన్ కావచ్చు, లేకపోతే తమన్ ఉండేటువంటి బిజీలో ఏదో ఇచ్చాడు అనేటువంటి మాట చాలా వరకు. బిజీలో అని కాదండి, అంటే ప్రాజెక్ట్కి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. అయితే ఈ సినిమాకి సంబంధించి మీకు కంపారిజన్ ఉంది, అలవైకుంఠపురానికి దీనికి ఒక కంపారిజన్ ఉంది. ఈ కంపారిజన్లో గనక చూస్తే అందులో కొంత ఫోక్ ఎలిమెంట్ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నారు అలవైకుంఠపురంలో. ఈ సినిమాలో ఆ తరహా ప్రయత్నం కూడా జరిగింది. కుర్చీ మడతపెట్టి అనేటువంటి పాట ద్వారా ఆ ప్రయత్నం కూడా చేశారు. అది కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆ పాట అంటే అది ఎలా వాడతారు మీరు అనే పద్ధతిలో కొంచెం కాంట్రవర్సీ అయింది. కానీ ఇది జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నమే. అయితే తమన్ మీద ఇందులో పాటలు పూర్తి స్థాయిలో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనేది అభిప్రాయం. ఇప్పుడు ఇందాక స్క్రిప్ట్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, త్రివిక్రమ్ ఇంకొంచెం స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేసుంటే బాగుండేది అనేది. నిజానికి మహేష్ బాబు ఈ సినిమా అంటే దీనిలో చాలా కరెక్షన్స్ నడిచినాయి, చర్చలు జరిగినాయి వీళ్ళ మధ్య అని వార్తలు వచ్చినాయి ప్రారంభంలోనే. పూర్తిగా కన్విన్స్ అయి వెళ్ళాడా అనే దానికంటే కూడా తను నమ్మాడు డైరెక్టర్ని. నమ్మిన తర్వాత ఇక ఆ ట్రాక్లో వెళ్ళటమే. ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉంది అని చెప్పుకుంటారు తప్ప. రెండోది, ఈ సినిమాలో మహేష్ బాబుతో కొన్ని డైలాగ్స్ చెప్పించారు. పెదరాయుడులో రజనీకాంత్ లాగా ఏమిటి నువ్వు మాట్లాడేది అనే డైలాగ్ ఒకటి. తర్వాత చిరంజీవిలాగా మనది మేమే కింద నుంచి వచ్చామన్న పద్ధతిలో సెల్ఫ్ మేడ్ మేము చిరంజీవిలాగా అనే డైలాగ్ ఒకటి. ఇలాంటివి కొన్ని ఆడియన్స్కి పట్టుకునేటువంటి అన్డివైడెడ్గా ఆడియన్స్ని టార్గెట్ చేసినటువంటి డైలాగ్స్. ఇది మహేష్ బాబు చెప్పటం అనే దాని తాలూకా రెస్పాన్స్ బాగుంది థియేటర్లో. అందుకనే నేను మొదటి నుంచి చెప్తుంది, నా ఆర్గ్యుమెంట్ ఒకటే, ఇది టోటల్గా మహేష్ బాబు సినిమాగా చూడాలి తప్ప గురూజీ సినిమాగా చూడలేము దీన్ని. ఎస్ రైట్. సంక్రాంతి బరిలో మిగిలినటువంటి 3 సినిమాలు హనుమాన్, సైంధవ్, అలాగే నాసామిరంగ. హనుమాన్ ఈరోజు గుంటూరు కారంతో పాటు రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. రేపు సైంధవ్ అలాగే నాగార్జున నటించిన నాసామిరంగ సినిమాలు కూడా ఒక మంచి బజ్తో రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే హనుమాన్ మూవీకి సంబంధించి బాలీవుడ్ క్రిటిక్స్ కూడా అద్భుతం, ఆ విజువల్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు. గతంలో రిలీజ్ అయినటువంటి ప్రభాస్ సినిమా అంటే వారు చెప్తున్నటువంటి ఒక మాట, ప్రభాస్ సినిమా విజువల్స్ కన్నా
హనుమాన్ మూవీ విజువల్స్ కానీ లేకపోతే తీసినటువంటి విధానం కావచ్చు, కథని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళినటువంటి విధానం, అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గర అయ్యే విధంగా హనుమాన్ తీసినటువంటి విధానం కూడా చాలా బాగుంది అని బాలీవుడ్ నుంచి అయితే వినిపిస్తున్నటువంటి మాట. ఖదర్ గారు, ముఖ్యంగా ఒక్క మాట, ప్రెస్ మీట్లో కూడా హనుమాన్ డైరెక్టర్ చెప్పినటువంటి మాట కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది కదా గుంటూరు కారం బజ్ నేపథ్యంలో, అంటే ఎవరి సినిమా మీద అని ఒక కాంట్రవర్సీ కూడా మాట్లాడిన. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమా పండుగ సార్, అన్ని సినిమాలు వస్తుంటాయి. అవకాశం ఉన్నప్పుడు ముందే కొన్ని డేట్లు ఏంటంటే గుంటూరు కారం, ఆ ప్రొడ్యూసర్ కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే గుంటూరు కారానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, కానీ మాకు కూడా కొన్ని థియేటర్లు ఇస్తే మా సినిమా కూడా బ్రతుకుతుంది కదా. మేము 70 కోట్ల రూపాయలతో ఒక మామూలు హీరోతోటి అప్కమింగ్ డైరెక్టర్, అంటే 1-2 సినిమా మంచి హిట్స్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి ఇది ఆ డైరెక్టర్ కూడా ఇప్పుడే తీసినటువంటి హెవీ బడ్జెట్ మూవీతోటి మేము గారు ఒక మాట చెప్పాడండి సార్. మొదట ప్రెస్ మీట్ లోనే కొంచెం కాంట్రవర్సీ చేశారు కానీ నిజానికి కాంట్రవర్షియల్ గా ఏం మాట్లాడలేదు ఆయన. ఇండస్ట్రీ తీసుకోలేదంటారు? లేదు, బయట కాంట్రవర్సీ అయింది కానీ బయట మాట్లాడేవాళ్ళు లేదు, దానికి థియేటర్లు ఇవ్వట్లేదు అనే పద్ధతిలో మాట్లాడారు. కానీ ఆయన అన్నమాట ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే అదే థియేటర్లను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. సో సినిమాలో కంటెంట్ ఉంటే అదే పెంచుకుంటూ వెడుతుంది. దీన్నే చిరంజీవి గారు ఎన్హాన్స్ చేస్తూ మాట్లాడాడు. చిరంజీవి గారు దిల్ రాజుకు వ్యతిరేకంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అన్నట్టుగా రాశారు, కానీ ఆయన దిల్ రాజు చెప్పిన దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏది, గౌతమిపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయినప్పుడు శతమానం భవతి అనే సినిమా పెట్టాడు ఆయన. ఈ టైంలో ఎలా పెడుతున్నావు అంటే, లేదంటే కంటెంట్ ఉంటే అదే నడుస్తుంది అనుకుంటున్నాం, ఓవర్ఫ్లో కూడా కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను అన్నాడు దిల్ రాజు అన్నాడు తప్ప కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు అది. కాకపోతే వీటన్నిటి మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు బయట. మరక మంచిదే అనుకున్నారు వాళ్ళు, హనుమాన్ వాళ్ళు. హనుమాన్ అనమన్నాడు దాన్ని టైటిల్, హనుమాన్ అనొద్దు హనుమాన్ అనండి అని చెప్పారు డైరెక్టర్ గారు, ప్రొనౌన్స్ ఎట్లా చేయాలి అనేది. సో మరక మంచిదే అనే పద్ధతిలో ఈ కాంట్రవర్సీలన్నీ మన సినిమాకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ ఖండించే ప్రయత్నం కానీ చేయలే. అది కొంత థియేటర్కి జనాల్ని రప్పించింది. అది ఇక్కడ వరకే, తెలుగు రాష్ట్రాల వరకు. ఇది పాన్ ఇండియా రిలీజ్ ఉండటం వల్లనే వాళ్ళు డేట్ మార్చుకోలేని పరిస్థితి వచ్చింది. అది కూడా దిల్ రాజు చెప్పాడు. సో ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది, ఆడియన్స్ చూశారు, బయటకు వచ్చారు, రెస్పాండ్ అవుతున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు హిందీ బెల్ట్లో కూడా బాగా కనెక్ట్ అయింది సినిమా. ఇందాక మీరు అన్నట్టుగా ఆదిపురుష్తో పోలిస్తే కంపారిటివ్గా బెటర్గా ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ బాగా జరిగింది అనేది వినిపిస్తున్న మాట. అదే కనిపించింది కూడా తెర మీద. బాగా చేశారు, అంటే ఏది తీయదలుచుకున్నాడో అది తీసాడు ఆయన, ప్రశాంత్ వర్మ. దానిలో పెద్దగా డీవియేట్ కాలేదు. ఎందుకు సార్ బాలీవుడ్ ఎప్పుడు కూడా సరే హిందీ మూవీస్కి తెలుగు మూవీస్ కంటే కంపారిజన్ చేస్తారు, ఓకే. బట్ బాలీవుడ్ ఈసారి కొంచెం విచిత్రంగా రిలీజ్ అయినటువంటి ఈ 2 తెలుగు సినిమాల మధ్యనే ఒక డిఫరెన్స్ చూపిస్తూ గతంలో రిలీజ్ అయినటువంటి ప్రభాస్ సినిమాను కూడా కంపేర్ చేస్తూ బాలీవుడ్ విషంగా కింద అనుకోవాలంటారా, లేకపోతే చేసినటువంటి విషంగా కింద అని అనుకోలేమండి. ఎందుకంటే అది వాళ్ళ ప్రాజెక్టే. ఇప్పుడు దాని ప్రొడ్యూసర్లు తెలుగు ప్రొడ్యూసర్లు కాదు ఆదిపురుష్కి. ఓకే, ఆదిపురుష్ నిర్మాతలు బాంబే నిర్మాతలే, వాళ్ళు చేసిన ప్రాజెక్టే అది. టీ సిరీస్ వాళ్ళ సినిమా అది. టీ సిరీస్ వాళ్ళ సినిమా కానీ అది తెలుగు నిర్మాతల సినిమా కాదు. ఇది ఇటు నుంచి వెళ్ళిన సినిమా. ఇటు నుంచి వెళ్ళిన ఏ సినిమా నిరుత్సాహపరచలేదు, కార్తికేయ 2తో సహా. కార్తికేయ 2 కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సినిమా కావచ్చు, బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఇవేవి నిరుత్సాహపరచలేదు కదా. అట్నుంచి వచ్చిన బ్రహ్మాస్త్ర నిరుత్సాహపరిచింది, అట్నుంచి వచ్చినటువంటి ఆదిపురుష్ కూడా నిరుత్సాహపరిచింది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. కంటెంట్ వైజ్గా కూడా ఇప్పుడు హనుమాన్ సినిమాకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ప్రస్తుతం 22వ తారీఖు టెంపుల్ ఓపెనింగ్ ఉంది అయోధ్యలో. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, ప్రధాని పాల్గొన్నాడు, దాని తాలూకా 3 ఉంది. ఇప్పుడు దిగాక ప్రతి టికెట్కి సంబంధించి ₹5 ట్రస్ట్కి వెళ్ళే విధంగా అనౌన్స్మెంట్ కూడా ఒకటి ఇచ్చారు. అంటే దీంతో లింక్ చేశారు ఆ సినిమాని, ఈ 3తో లింక్ చేశారు. అది కూడా కొంత వర్కౌట్ అయింది. రెండోది వాళ్ళు 2 లేయర్లలో కథ నడిపాడు డైరెక్టర్. ఒక లేయర్ ఏమో అంటే మొదటి నుంచి అనుకుంటున్నదే అది, ఈ హనుమంతుడు చిరంజీవి కాబట్టి ఈ
మరణము లేని జీవితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఈ ఎలిమెంట్స్ను పట్టుకోవటం మీద కేంద్రీకరణ జరిపితే అవును. అనేది ఇది ఒక మార్మికమైనటువంటి ఆలోచన అయినప్పటికీ ఆ ప్రయత్నం చేసి ఆ దైవశక్తిని తాము వాడుకోవాలి అని అనుకున్నప్పుడు దైవశక్తి ఎలా ప్రతిఘటిస్తుంది అనేది ఒక లేయర్ తీసుకున్నాడు ఆయన కథలో. రెండో లేయరు ఒక ట్రైబల్ విలేజ్లో ఒక ఒక రాజు లాంటి వాడు ఉంటాడు అక్కడ, పాలెగాడు అంటారు. ఆ పాలెగాడి పాలనలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు అతని పాలన నుంచి తమని తాము విముక్తి చేసుకోవడం ఎలా అని భరద్వాజ్ గారు, ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కన్నా నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, లేకపోతే అక్కడ ఆడియన్స్, థియేటర్ యాజమాన్యాలు కూడా చెప్తున్నటువంటి మాట, మంచి మూవీ, మళ్ళీ సౌత్ నుంచి ఇంకొక మంచి మూవీ, అద్భుతమైన మూవీ వచ్చిందని అయితే చెప్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. చెన్నై నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ బాగున్నాను. సినిమా చూసారా? సినిమా మేము రెస్ట్ చూసాం సార్, చెన్నైలో చూసాం మేము. సార్ మెయిన్ ఏంటంటే సార్, త్రివిక్రమ్ గారు అని అతను పర్సన్ వచ్చేసి ఆయన సినిమా తీసే ముందే ఆయన డైలాగులు అనేది అందరికి ముందే తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. మూడోది ఏంటంటే మహేష్ బాబు గారు అనే హీరో, పెద్ద హీరో, ఏ డైరెక్టర్ అయినా సరే ఆ డైరెక్టర్ ఏం చెప్తారో అదే కంటిన్యూ చేస్తారు. చాలా మంది హీరోలు డామినేట్ చేస్తారు డైరెక్టర్ని. అలాంటి డామినేట్ చేయని ఒక హీరో అంటే మన మహేష్ బాబు గారు. ఆయనకి ఏంటంటే మనకి చాలా మంది చాలా పెద్ద గొప్ప, ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు సార్, విజయ్ ఉన్నాడు, అజిత్, అందరూ ఉన్నారు. వాళ్ళు ప్రతి సినిమా మన ఆంధ్రాలో డబ్బింగ్ చేయాలని చూస్తారు. ఓకే. మన డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అవుతుంది, డబ్బింగ్ చేయరు ఇక్కడ. ఓకే. మన ఇక్కడ తమిళనాడులో ఉంటుంది సత్యం కాంప్లెక్స్ అని చెప్పేసి మాగూరు సుబ్రహ్మణ్య రెడ్డి వాళ్ళది, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు ఉన్నాయి. ఓకే. దాదాపు నాకు 30-20 థియేటర్లు ఉంటాయి. ఓకే. మన తెలుగు వాళ్ళు అంతమంది ఇక్కడ 40-50 లక్షల మంది ఉంటారు చెన్నై సిటీలోని. ఓకే. ఏ సినిమా రిలీజ్ అయినా డైరెక్ట్ చూస్తాను, టికెట్ దొరకదు ఇక్కడ. వారం రోజులైనా సరే. ఓకే. ఇవాళ కూడా మేము గుండు కారానికి వెళ్ళాము, దొరకలా. కానీ లేదంటే చెప్పిందే చెప్పినంటే పరిస్థితి. ఒక హీరోని వాడుకోవాలని కాకుండా ఏదో స్కాలర్షిప్ సినిమా హిట్ అయింది, 2 హిట్ కూడా అయిపోతాం లెక్కలో చెప్తున్నారు తప్ప అసలు ఏంటి ఇమేజ్ ఏంటి. తర్వాత సార్ ఫస్ట్ గొడవ మన తెలుగు ఇండస్ట్రీ పెద్ద గొడవ, థియేటర్ల గొడవ, హీరోల గొడవ, డామినేషన్ గొడవ, అన్ని గొడవలు మన హీరోలకు ఉంటాయి. గుంటూరు కారంలో వచ్చి వాళ్ళు మహేష్ బాబు అతనే మెయిన్, అతను వచ్చే ఒక సినిమా ఆడుతున్నా అంటారు తప్ప తక్కిన మొత్తం 90% మైనస్ అంటున్నారు. ఉండమాట చెప్తున్నాను. నేను సినిమా చూడలేదు సార్, సినిమా చూసేస్తున్నాను. ఒక 20-50 మందిని అడిగాను నేను, ఉండమాట చెప్తున్నాను. నాకు అబద్ధాలు పని లేదు కదా. సినిమా నేను చూడలేదు, సినిమా టికెట్ దొరకలా. నేను మన పౌరమాల అని చెప్పి విజయమాల వడపల్లి ఉంటుందండి. రిలీజ్ అయ్యి బయటకు వచ్చి విజయమాల అంటే మామూలుగా ఇది మన విజయ స్టూడియోస్ మన తమిళ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉండేది అనమాట. నీకు మర్చిపోతుంది, నేను ఎవరంటే రవరాజ్ ప్రిన్స్ దగ్గర 90 నుంచి పర్సనల్ పిఎన్ అండి నేను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి మీరు. మేము అదే రవరాజ్ ప్రిన్స్ బాబు ఇవన్నీ ఏ రోజులు అడిగేవాళ్ళు కాదండి, సబ్జెక్ట్ మీద ఉండేవాళ్ళు. సబ్జెక్ట్ చేయాలని ఏం చేయాలని సార్, ఇండస్ట్రీలో వచ్చేసి డామినేషన్ వల్ల చాలా మంది సినిమాలు వచ్చేసి ఫ్లాప్ అవడం కారణం అవుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, మంచి స్పందన అయితే ఇచ్చారు. మీరు ప్రస్తుత చెన్నైలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, తమిళనాడులో సిచ్యువేషన్ గురించి క్లియర్ కట్గా చెప్పారు మీరు. భరద్వాజ్ గారు ఎలా చూడాలి? అదే అంటే ఇప్పుడు రెస్పాన్స్ ఆయన చెప్పిన మాటే మహేష్ బాబు మీద వెళ్ళిపోతుంది సినిమా. అంటే జనరల్గా కమర్షియల్ సినిమాలకి, పెద్ద హీరోల సినిమా, మహేష్ బాబు మీద ఉన్నటువంటి ఇంకొక రిమార్కా లేకపోతే అది స్ప్రెడ్ చేసిందో తెలియదు కానీ, సక్సెస్ ఉన్న డైరెక్టర్లకే ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఫ్లాప్ ఇచ్చినా కానీ దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాడు, కానీ గతంలో సక్సెస్ ఉన్నాయా లేదా అనేది చూస్తాడు తప్ప కథని నమ్మేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు మహేష్ బాబుని. అది ఒక ఆయన ఫీల్ అవుతాడా లేకపోతే ఒక వర్గం స్ప్రెడ్ చేస్తుందో తెలియదు. లేకపోతే సినిమాలు ఇప్పుడు ఇంతకంటే 2 సినిమాలు కూడా హిట్ అయినాయి కదా కాదర్ గారు, అది నేను మాట్లాడాను. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కోణంలో చూడాలంటారా, లేకపోతే కథను నమ్ముతాడా, లేకపోతే నిజంగా దర్శకుడిని గతంలో ఉన్నటువంటి సక్సెస్ నమ్మి ఇస్తాడు? ఇప్పుడు ఒకటండి, డైరెక్టర్ ఇది ప్రాజెక్ట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే వీళ్ళు ఒక డిజైన్ అనుకున్నారు, ఆ డిజైన్ని ప్రజెంట్ చేశారు అక్కడ. కాకపోతే తను బిలీవ్ చేశాడు,
నమ్మాడు, త్రివిక్రమ్ని నమ్మాడు, ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అతడు సినిమా నుంచి ఉంది. రెండోది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కీర్తి కిరీటాలు నవల ఛాయలు ఉన్నాయనుకున్నాం దీనిలో. ఆయన తీసినటువంటి అతడు సినిమా కూడా పార్థు అనేటువంటి అద్దనపూడి సులోచన రాణి గారి నవల ఛాయలు ఉన్నాయి దానిలో. ఇవన్నీ ఉన్నవే. కాకపోతే డైరెక్టర్ని నమ్ముతాడు మహేష్ బాబు, డైరెక్టర్ని నమ్ముతాడు. ఎవరైనా చేసేది అదేనండి ఫైనల్గా. డైరెక్టర్స్ మీద ప్రెజర్ ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు ప్రాజెక్టులు అంటే మార్కెట్ డిసైడ్ చేస్తోంది, పాన్ ఇండియా మార్కెట్ కోరుకుంటున్నారు హీరోలు. ఆ మార్కెట్కి తగ్గ సబ్జెక్టులు డిజైన్ చేయండి అనే ప్రెజర్ అయితే డైరెక్టర్ల మీద హీరోల నుంచి ఉంది. అయితే మహేష్ బాబు ఆ తరహా ప్రెజర్ కూడా పెట్టలేదు ఈ సినిమాకి సంబంధించి. అంటే వాళ్ళ స్టార్డమ్కి సంబంధించి కన్నా అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా అంతకు మించి ఒక మెట్టు ఎక్కువనే రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక ప్రెజర్ ఫీల్ అవుతున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి అగ్ర హీరోలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సినిమాలో ఆయన అభిమానులు ఇది కూడా పెద్దగా అంటే తన మాస్ లుక్ ఇవన్నీ చూసుకున్నాడు ఆయన. క్యారెక్టరు ఇది అభిమానుల్ని అలరిస్తుంది అనుకున్నాడు, కానీ క్యారెక్టర్ పరంగా తగ్గుతుంది. చివరిలో మదర్ క్యారెక్టర్ హీరో లాగా మారేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది చివరిలో. దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఈయన. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేశాడు కదా సినిమా. ఆ సీన్స్ పట్టుకున్నాయి జనాల్ని. కాకపోతే స్క్రిప్ట్లో ఇంకొంచెం వర్క్ చేసి ఉండాలి, లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో అనేదే ఎలిగేషన్. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎక్కువగా ఖాదర్ గారు, మహేష్ బాబు సినిమా అంటే కలెక్షన్స్ పరంగా ముందుగా నెంబర్స్ మాత్రమే బయటకు వస్తాయి. సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి ప్రతి సినిమా విషయంలో పాజిటివ్ ఎంత అనిపిస్తుందో నెగిటివ్ కూడా అంతే వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ నెంబర్స్ చూస్తే మాత్రం మిగతా హీరోలతో కంపేర్ చేస్తే చాలా స్పీడ్గా హయ్యెస్ట్ నెంబర్స్ని టచ్ చేసేటువంటి రికార్డు కూడా మహేష్ బాబుకు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ హిట్ అంటే నాన్ బాహుబలి రికార్డ్స్ పక్కన పెడితే అలవైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్స్ అన్నారు. 5,000 పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయినటువంటి గుంటూరు కార్ డెఫినెట్గా ఆ నెంబర్ని బీట్ చేస్తుందంటారు, లేకపోతే? తప్పకుండా చేస్తుంది సార్. ఇందాక మీరు అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో కొన్ని నిర్మాత సంస్థలు చేస్తాయి, ఫేక్ కలెక్షన్ ఇవి చూపెడతాయి. వాళ్ళకు ఐటీ దాడులు అయితే మంచి ఏదో అందరికి తెలిసిన విషయమే ఉంది. కొంతమంది హీరోలకు ఆ విషయం అవసరం లేదు, ప్రొడ్యూసర్లకు కూడా లేదు. కొంతమంది అయితే ఫేక్ కలెక్షన్లు ప్రేక్షకులకు తెలుసు, ఇండస్ట్రీకి కూడా తెలుస్తుంది. అది మా హీరో సినిమాకి అయితే ఇప్పటివరకు జరగలేదు. కొన్ని సందర్భాల్లో షాద్నార్ సెంటర్లో కూడా మా మిత్రుడు బండ్ల గణేష్ థియేటర్ కూడా ఉంది. ఎగ్జాంపుల్, ఇంకో రోజు ఆడితే సినిమా 50 రోజులు అవుతుంది, 49 రోజులు తీసేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల సినిమా బాగలేదు, తీసేయండి. అదే సుదర్శన్లో కూడా ఒక అవసరాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది హీరోలు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తారు సినిమాలు, అందరికి తెలిసిన విషయమే. కొన్ని చోట్ల అభిమానులు ఆడిపిస్తుంటారు, జనాలు ఉన్నా లేకున్నా. అలాంటిది మా హీరో ఇప్పటివరకు ఒప్పుకోలేదు, మేము కూడా చేయలేదు. ఉంటేనే కలెక్షన్లు ఉంటాయి, తప్పకుండా తిరిగి రాస్తుంది రికార్డులని కోరుకుంటున్నాం. రైట్, ఇక భరద్వాజ్ గారు, మిగతా 3 సినిమాల గురించి మనం ఇప్పుడు మిగతా సమయం మాట్లాడదాం. హనుమాన్ పరిస్థితి ఏంటంటారు? అసలు కథ పరంగా కావచ్చు, లేకపోతే ప్యాడింగ్ పరంగా కావచ్చు, ఒక అగ్ర హీరో అనేటువంటి ఇది లేకుండా కథ మీదే అంత విజువల్ బర్డెన్ కావచ్చు, లేకపోతే బడ్జెట్ కావచ్చు, ప్రొడ్యూసర్ నమ్మినటువంటి విధానం, ప్రశాంత్ వర్మ మీద పెట్టుకున్నటువంటి భరోసా, ఆడియన్స్ కూడా ఇప్పటివరకు ప్రశాంత్ వర్మకి స్టార్టింగ్ మూవీ ఒకటే యావరేజ్గా ఉంది తప్ప మిగతా కల్కి ఈ తర్వాత వచ్చినటువంటి పరంపర అంతా కూడా జాంబీ రెడ్డి అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్సే ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే వెళుతున్నారు అనేటువంటి ఒక ఎలా ఇది ఒక రకంగా స్టార్డమ్ని ఇబ్బంది పెట్టే సినిమానే ఇది. అంటే డిజైనింగ్ ఈ లెవెల్లో పెడితే స్టార్స్తో పెద్ద పని లేదు, నడిపేయచ్చు సినిమాని అనేటువంటి ఒక భరోసా ఇచ్చాడు ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా. రెండోది, మార్కెట్ పెంచుకోవటం అనేది స్ట్రాటజిక్గా చేస్తున్నారు అందరూ. అంటే మీకు క్వాలిటీ సినిమా కావాలంటే బడ్జెట్ పెరగాలి, బడ్జెట్ పెరగాలంటే రిటర్న్స్ కావాలి. రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మార్కెట్ నుంచి వస్తాయి. అందుకని ఇతను పాన్ ఇండియా ప్రాజెక్ట్గా మార్చాడు దాన్ని, క్వాలిటీ పెంచడం కోసం. ఆ క్వాలిటీ కనిపించింది తెర మీద, ఆ క్వాలిటీ కనిపించింది. దానికి కూడా ఆయన స్క్రిప్ట్కి సంబంధించి ఇది సీక్వెల్ ఉంది, దానికి కూడా సీక్వెల్ ఉంది. ఆ లింక్ ఇస్తూనే క్లోజ్ చేశాడు. ఆ లింక్ ఇస్తూ క్లోజ్ చేయడానికి ముందు ప్రీ క్లైమాక్స్ని కొంచెం సస్టైన్ చేయగలిగి ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండేది సినిమా. అది తెలుగు ఆడియన్స్కి సంబంధించిన అభిప్రాయం మాత్రమే. చిన్న అసంతృప్తితో బయటకు వచ్చాడు ప్రేక్షకుడు.
అది కూడా లేకుండా ప్రీ క్లైమాక్స్ని కొంచెం సస్టైన్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అయితే డైరెక్టర్ మనసులో దీనికి సీక్వెల్కి వెళ్తున్నాం కదా అనే ఉద్దేశంతో వదిలేసాడు ఆయన దాన్ని. ఓకే, అలా నడిచిపోయింది అది. దీనికి సీక్వెల్ ఉంది, డెఫినెట్గా ఇంకొక సినిమా వస్తుంది. అంటే రాముడు మళ్ళీ హనుమంతుడు ఈ క్యారెక్టర్ల మీద కొంత నడుస్తుంది. రెండోది ఈ సినిమాలో ఆయన తీసుకున్నటువంటి సెకండ్ లేయర్ స్టోరీలో ఈ దీనికి సంబంధించి అంటే మనకు మార్వెల్ హీరోస్ అంటాం, ఫ్రాంచైజీ కూడా అనౌన్స్ చేయబోతున్నాం అనేటువంటి అవును చెప్పాడు కదా అతను, దాంట్లో అనౌన్స్ చేసాడు ఆల్రెడీ. సో ఈ మార్వెల్ హీరోల తాలూకా అంటే సూపర్ హీరోస్కి సంబంధించి హనుమాన్ని సూపర్ హీరోగా భావించటం, లేకపోతే మరొక క్యారెక్టర్ని సూపర్ పవర్గా తీసుకోవటం, ఇది మనకు మొదటి నుంచి ఉంది. ఎన్టీ రామారావు గారి సూపర్ మ్యాన్ సినిమా ఉంది, అది యాక్చువల్గా సూపర్ మ్యాన్ ఇన్స్పిరేషన్తో తీసినటువంటి సినిమా అయినప్పటికీ దాంట్లో ఆంజనేయ స్వామి అంశతో అనే ఒక లింక్ ఇస్తాడు డైరెక్టర్ మధుసూదన్ రావు గారు. ఆ లింక్ ఇవ్వడం ద్వారా దానికి నెగిటివ్ ఇది పట్టుకురాగలిగాడు. అట్లా ఈ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ని సూపర్ హీరోస్ లెవెల్కి తీసుకెళ్ళి దీనికి కౌంటర్ పార్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఈ సూపర్ హీరోస్ అనే కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకుని బిహేవ్ చేస్తోంది అనే యాంగిల్లో దాని మీద ఒక విమర్శ. ఆ విమర్శలో భాగంగానే సూపర్ హీరోస్ చూస్తున్నటువంటి పిల్లల్లో ఎలాంటి ధోరణులు ప్రబలుతున్నాయి అనే దాన్ని కూడా కొంచెం మాట్లాడాడు. అయితే దాన్ని ఇంకొంచెం శక్తిమాన్ ఇంపాక్ట్ అప్పట్లో ఎంతైతే చూపించిందో ఇది కూడా అంతే చూపిస్తుంది అనేటువంటి ఒక కామెంట్ కూడా వచ్చింది. శక్తిమాన్ పిల్లల్లో అది ఒక నెగిటివ్ వేవ్ కూడా క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన చర్చ కూడా ఉంది ఈ సినిమాలో. ఆ చర్చ కూడా చేశాడు, కానీ ఇంకొంచెం సీరియస్గా వెళ్ళి ఉండొచ్చు. ఇంకొంచెం సీరియస్గా వెళ్ళి ఆ ప్రీ క్లైమాక్స్కి దాన్ని తీసుకొచ్చి సస్టైన్ చేసుంటే ఇంకొక పద్ధతిలో ఉండేది సినిమా. కాకపోతే ఆయన పార్ట్ 2కి వెళ్ళాలి అనేటువంటి దీనిలో ఒక లింక్ ఇచ్చేసాం కదా, క్లోజ్ చేసేద్దామని వెళ్ళిపోయాడు డైరెక్టర్. అయితే కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి, తను నమ్మాడు, నమ్మిన పద్ధతుల్లో ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్గా ఆడియన్స్ కనెక్ట్ చేయగలిగాడు. సినిమా అనేది ఏ సినిమా అయినా కానీ అది థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి ఒకటి, రెండోది ఎంటర్టైన్ చేయాలి. ఈ రెండు పనులు చేసిన సినిమాలు ఆడేస్తాయి ఏ లోపాలు ఉన్నప్పటికీ. ఇప్పుడు చాలామంది పెద్ద హీరోల సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ చూసాం మనం గతంలో కూడా. ఎన్టీ రామారావు, కృష్ణ వీళ్ళ సినిమాలు పెద్ద హిట్స్ అయినా కూడా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి వాటికి. పాజిటివ్ రివ్యూస్తోనే కమర్షియల్ సినిమాలు పెద్ద విజయాలు సాధించలేదు. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ సినిమాలు కూడా. అయితే పండక్కి 2 సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు రాబోయే 2 సినిమాలు దానికి సంబంధించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇద్దరు అగ్ర హీరోలు వెంకటేష్ అండ్ నాగార్జున. వెంకటేష్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో 75th మూవీగా వస్తున్నటువంటి సైంధవ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక ఫ్యామిలీ పర్సన్గా చూసేటువంటి వెంకటేష్ని ఒక యాక్షన్ హీరోగా, ఒక సెంటిమెంట్, ఎమోషనల్ అన్ని కలగలిపినట్టు ఒక కమర్షియల్ మూవీ శైలేష్ కోలను తీస్తున్నటువంటి మూవీ. అది ఎలా ఉండబోతుందంటారు అసలు? అంటే తను ఆల్రెడీ ట్రైలర్ ద్వారా చెప్పేసాడు, ఇది మెడికల్ మాఫియా స్టోరీ అనే విషయాన్ని చెప్పాడు. 17 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంజెక్షన్ చుట్టూ తిరిగేటువంటి కథ ఇది. దీంతో పాటు ఫ్యామిలీ ఎమోషను, అలాగే చైల్డ్ సెంటిమెంటు, ఇవన్నీ ఫాదర్ అండ్ చైల్డ్ సెంటిమెంట్ కూడా దీనిలో బలమైనటువంటి అంశమే. ఈ మధ్య హాయ్ నాన్న అనేటువంటి సినిమా సక్సెస్ చూసాం మనం. అలాగే హాయ్ నాన్న ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో నానిని వెంకటేష్ ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియో కూడా సర్క్యులేట్ అయింది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది కొంత గుంటూరు కారం ఒక పద్ధతి, అది టోటల్ సంక్రాంతి సినిమాగానే చూడాలి గుంటూరు కారాన్ని. హనుమాన్ కూడా ఒక రకమైనటువంటి సంక్రాంతి సినిమానే, కానీ వెంకటేష్ సినిమా సైంధవ మాత్రం అది సెంటిమెంటల్గా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేయడంతో పాటు యూత్ను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సినిమా. సామిరంగా వచ్చేసి ఆయన సెంటిమెంట్ అది. నాగార్జున అంటే టోటల్గా అక్కినేని ఫ్యామిలీకి ఇటీవల కాలంలో పరాజయాలు వెంటాడుతున్నటువంటి విషయం మీద మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే బంగారాజు థీమ్ కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి సినిమా థీమ్లోనే నా సామిరంగా కూడా వస్తోంది అనేటువంటి. అంటే దీనికి ఒక బేస్ ఉందండి. ఒక మలయాళం సినిమా నుంచి రీమేక్ చేశారు దీన్ని. రీమేకులు నడవటం లేదు అనే ఒక గొడవ ఉంది ఇప్పుడు. రీమేక్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వటం లేదు అనేది మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ బ్రో కావచ్చు,
లేకపోతే దానికి ముందు చేసినటువంటి భీమ్లా నాయక్ కావచ్చు, ఆ రెండూ ఆడలేదు. వకీల్ సాబ్ కూడా అలాగే వకీల్ సాబ్ ఆడింది. వకీల్ సాబ్ రీమేక్ అయినప్పటికీ అది కలెక్ట్ చేయగలిగింది, కానీ తర్వాత 2 సినిమాలు నడవలేదు. అలాగే చిరంజీవి గారి సినిమాలు గాడ్ ఫాదర్ కావచ్చు, భోళాశంకర్ కావచ్చు, ఆ 2 కూడా రీమేక్లే, అవి కూడా నడవలేదు. సో రీమేకులకి ఇది కాని కాలం అనేది ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. ఈ టైంలో వీళ్ళు మలయాళం నుంచి రీమేక్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో మేము మార్చామని చెప్పి డైరెక్టర్ విజయ్ బిన్ని బలంగా మాట్లాడాడు. మేము టోటల్గా రీడిజైన్ చేశాము, కాన్సెప్ట్ మాత్రమే అది తీసుకున్నాము, ఇది టోటల్గా తెలుగు నేటివిటీకి మార్చాం, దీనికి సంబంధించి దీన్ని రీమేక్ సినిమాగా చూడొద్దు అని చెప్పాడు ఆయన. సో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి సినిమాలు సంక్రాంతికి ఫెస్టివల్ సినిమాలుగా రిలీజ్ అవటం అనేది మనకు మొదటి నుంచి ఉంది. అదొక సెంటిమెంటు. ఆ తరహా సినిమాలు ఇప్పుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఇలాంటి సినిమాలన్నీ కూడా నాగార్జున మీద అద్భుతంగా వర్కౌట్ అయినాయి. కీరవాణి గారు అన్నాడు ఆ మాట, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా చూసిన అనుభూతి కలిగించబోతున్నాం రేపు థియేటర్లో అన్నాడు ఆయన. కాబట్టి నాగార్జున గారు ఈ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి ఆయనకి. ఆ ఫ్యామిలీలోనే హిట్ లేదు ఈ మధ్యకాలంలో. ఏజెంట్ ఇబ్బంది పెట్టింది, కస్టడీ ఇబ్బంది పెట్టింది, కొద్దో గొప్ప దూత అనేటువంటి వెబ్ సిరీస్ అది మంచి పేరు తెచ్చుకుని నిలబడింది, ప్రజల్లోకి వెళ్ళింది. అలాగే ఇప్పుడు తండేల్ ట్రైలర్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, నాగ చైతన్య సినిమా. సో కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి ఒక శుభారంభం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని అది కీలకమైన సినిమా. మిగిలిన అందరు హీరోలు ఇప్పుడు మహేష్ బాబు కన్నా వెంకటేష్ కన్నా కూడా నాగార్జునకి చాలా కీలకమైన సినిమా కంపారిటివ్గా. కానీ వస్తున్నటువంటి క్వశ్చన్కి రైజ్ అవుతున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సంక్రాంతి బరిలో మొదట్లో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండే సినిమా ఏది అంటే నెంబర్స్ పరంగా పక్కన పెడితే ప్రేక్షకాదరణగా ఉండేటువంటి సినిమా ఏది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అండి. ఆ 2 సినిమాలు కూడా వచ్చాక, ఆ 2 సినిమాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి. ఎలా ఉంటుందంటే, నేను ఒక పాత సంక్రాంతిని చెప్తా ఈ సందర్భంగా. అదేంటంటే 1980 సంక్రాంతి, 80 సంక్రాంతి రోజున దాదాపు 5 సినిమాలు 5గురు హీరోలవే వచ్చినాయి ఆ టైంలో. ఎన్టీ రామారావు గారి ఛాలెంజ్ రాముడు, నాగేశ్వరరావు ఏడంతస్తుల మేడ, కృష్ణది భలే కృష్ణుడు, రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్లో మొదటి సినిమా అది. ఆ సినిమా అప్పుడే రిలీజ్ అయింది. కృష్ణరాజు గారిది శివమెత్తిన సత్యం అనే సినిమా రిలీజ్ అయింది మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో. ఇవన్నీ సంక్రాంతికి టార్గెట్ చేసిన సినిమాలే. ఇప్పుడు ఇంకా మీకు స్క్రీన్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ థియేటర్లు. ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ స్క్రీన్స్, వాటినే పంచారు ఆ 5 సినిమాలకి. దేవుడు మావయ్య అని శోభన్ బాబు గారి సినిమా, 5గురు హీరోలు వచ్చారు పండక్కి. అది విపరీతంగా ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. రన్ రాలా ఛాలెంజ్ రాముడు రామారావు గారిది, హిట్లో ఉన్నాడు అప్పుడు ఆయన. అయినప్పటికీ ఆ సినిమా ఓపెనింగ్స్ విపరీతంగా కలెక్ట్ చేసింది, రన్ రాలేదు. నాగేశ్వరరావు గారు అంతకుముందు 2.5 సంవత్సరాల నుంచి ఫ్లాపుల్లో ఉన్నాడు. ఏడంతస్తుల మేడ ఆయనకి దాదాపు 77 తర్వాత, 77 తర్వాత 80లో ఏడంతస్తుల మేడ హిట్. అలా ఆయన ఒక సక్సెస్ కొట్టాడు. కృష్ణ గారి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో వచ్చిన భలే కృష్ణుడు డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్. శివమెత్తిన సత్యం ఆడింది కృష్ణరాజు. అంటే చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేక్షకులు నిరాశపడతారేమో కానీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్కి లేకపోతే ఇండస్ట్రీకి ఎటువంటి నష్టం ఉండదు అనేటువంటి ఆ ఒక్క మాట అయితే క్లియర్ కట్గా ఇండస్ట్రీ నుంచి అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఈ 4 సినిమాల్లో ఏది మొదటి స్థానంలో నిలుస్తుంది, ఏది మొదటి స్థానంలో ప్రేక్షకాదరణ దృష్టిలో నిలుస్తుంది అనేటువంటిది కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఖాదర్ గౌరీ గారు, అలాగే భరద్వాజ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాళ్ళ మిడ్ డే స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.